అరే ఏమిటి, ఏమైంది? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంట్లో నిద్రపోతున్నాను కదా. అరే ఇంతకే మీరెవరు? నా పేరు పింకీ. మీరు మీరు ఒకసారి పింక్ ప్లానెట్ లోకి వచ్చారు. అప్పుడు మీరు మాకు సహాయం చేశారు, గుర్తుందా? నా పేరు పింకా. మా స్పేస్ షిప్ రిపేర్ అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ ఆగి మా స్పేస్ షిప్ ని రిపేర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ పొరపాటున స్పేస్ షిప్ మా మీద పడిపోయింది. మీరు ఫురుఫురి నగర్ లో ఉంటారని మాకు గుర్తుంది, అందుకే మేము మిమ్మల్ని ఇలా తీసుకొచ్చాము. ప్లీజ్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఇది చాలా బరువుగా ఉంది. దీన్ని లేపాలంటే నేను ముందు సమోసాలు తినాలి. కానీ ఇంత రాత్రి వేళ సమోసాలు ఎక్కడా దొరకవు. ఇప్పుడు మీరు భూమి మీద ఉన్న ఏ వస్తువుని ముట్టుకున్నా అవన్నీ సమోసాలుగా మారిపోతాయి. కేవలం భూమి మీద ఉన్న వస్తువుల మీద మాత్రమే. ప్రాణాలతో ఉన్న మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇది పని చేయదు. ఇంకో విషయం, ఏలియన్ కి సంబంధించిన వస్తువుల మీద కూడా ఇది పని చెయ్యదు. జీవితంలో ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఇప్పుడు నేను ఇటుపక్క చూసినా చుట్టుపక్కల సమోసాలే. థ్యాంక్ యూ మోటు. నువ్వే లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం. సరే, నీ శక్తిని మాకు తిరిగి మళ్ళీ ఇచ్చేయి. కుదరదు కుదరదు. దయచేసి ఈ శక్తిని నా దగ్గరే ఉండనివ్వండి. ఇక టీ కొట్టు బాబాయ్ దగ్గర నేను అప్పు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆకలితో పడుకోవాల్సిన అవసరం ఉండదు. మోటు, అత్యాశ మంచిది కాదు. నువ్విప్పుడు ఎన్ని సమోసాలు తినగలవో అన్ని తిను, కానీ నీలో ఉన్న శక్తి మమ్మల్ని తిరిగి తీసుకొనివ్వు. కుదరదు. నేను మీకు ఎంతో సహాయం చేశాను. దానికి ప్రతిఫలమే ఈ శక్తి. నేను దీన్ని మీకు తిరిగి ఇవ్వను. సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఉంచుకో. మాకు సహాయం చేసినందుకు నీకు మరొకసారి ధన్యవాదాలు. సమోసా నా కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇక నేను తింటమే తరువాయి. సరే, ఇక ఏమేం వస్తువులు పనికిరావో చూద్దాం. అవి ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇంత చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తోంది? అసలు తలుపు ఎవరు తెరిచారు? ఇంత రాత్రిపూట నీకు ఆ సమోసాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఏమైపోయాయి? నేను పింక్ ప్లానెట్ ఏరియల్స్ కి సహాయం చేశాను. వాళ్లే ఈ శక్తిని నాకు బహుమతిగా ఇచ్చారు. నేను ఏ వస్తువును ముట్టుకున్నా సమోసాలుగా మారిపోతాయి. మనం ఇక ఆకలితో ఉండనవసరం లేదు. యాహూ! ఏది ఏమైనా ఈ బెడ్ పాతదైపోయింది కదా. ఏమంటావు పతులు? ఎప్పటి నుంచో మనం మార్చాలని కూడా అనుకుంటున్నాం. పోలే, ఇప్పుడు ఈ రకంగా పనికొచ్చింది. నువ్వు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తినేసావు, బుద్ధి లేనోడా. ఎన్నో జన్మల నుంచి పోస్తున్నట్టుగా ఉన్నావు. ఇక ఈ ఇంట్లో ఏమీ ముట్టుకోకు. పొద్దున్నే లేచి డాక్టర్ జట్కా గారి దగ్గరకు వెళ్దాం. తెల్లవారే వరకు ఓ మూలకెళ్ళి నోరు మూసుకుని కూర్చునుండు. ఏమిటి, అర్థమైందా? పతులు, ఓసారి చూసి చెప్పు. మన ఇంట్లో నువ్వు ఉపయోగించిన సామాన్లు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. నోరు మూసుకో, మూలకెళ్ళి కూర్చో, దేన్ని ముట్టుకోకు.
పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో. అల్లరి చేద్దాం, చెలో చెలో, చెలో చెలో. ఎవరది? ఏయ్, నేను ఎంతోసేపటి నుంచి నా కార్ని మిలమిలా మెరిసేలా తుడుచుకుంటూ ఉంటే మీరొచ్చి ఖరాబు చేస్తారా? బాక్సర్ అన్నయ్య ఈ రోజు మోటుతో కారు మాత్రం తుడిపించుకోకు, లేకపోతే కారు పని అవడం కాదు, ఫినిష్ అయిపోతుంది. తన గనక ఈ రోజు నా కారు శుభ్రంగా తుడవకపోతే తనే అయిపోతాడు. నా కారు! ఓయ్ ఓయ్! నా కారుని మాయం చేస్తావా? నువ్వు మాయమైపో. ఈ రోజు నేను మీ ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్కడే ఆగండి. నా దుకాణంలో కాలు పెడితే ఎరగొడతాను. ముందు డబ్బులు ఇవ్వండి, తర్వాత సమోసాలు ఇస్తాను. ఇప్పుడు మాకు నువ్వు ఇచ్చే సమోసాల కోసం ఎదురు చూస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. ఏంటి నువ్వు చేసిన పని? ఎలా చేయగలుగు? చూసుకో, ఇప్పుడు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని సమోసాలు తినగలం. సారీ సారీ, ఈ టేబుల్ ని సమోసాలుగా మార్చాలని నేను ఎప్పుడు అనుకోలేదు. వామ్మో, ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. నా బస్సు ఏమైంది? అందరూ వినండి, మోటు ఏదో మాయ చేసే ఇలా చేస్తున్నాడు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోతారు? అవుతారో లేదా? అరే చెంగం గారు, తొందరగా నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోండి. జనాలు నన్ను కొట్టడానికి వెంటబడుతున్నారు. చెప్పండి, ఏమైంది? చెంగం గారు, మీకు విషయం అంతా తర్వాత వివరంగా చెబుతాను. ముందు ఇక్కడి నుంచి వెళదాం, పదండి. అయ్యమ్మా, వీళ్ళందరూ చాలా కోపంతో వస్తున్నారనుకుంటారు. అయ్యమ్మా, ఇప్పుడు నా బైక్ ఎక్కడా? ఇదిగోండి, నా చేతిలో ఉంది. ఇందుకే జనాలు కోపంగా నా వెంట పడుతున్నారు. నేను కూడా కోపంగా ఉన్నాను. స్టాప్ స్టాప్, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు, భారత్ మాతా మీద ఓటు. డాక్టర్ జట్కా, దయచేసి మమ్మల్ని కాపాడండి. పెద్దన్నయ్య, ఏరియల్స్ చెప్పారు అత్యాస పనికిరాదు అని. నేనే వెళ్ళలేదు. ఇప్పుడు నా చుట్టూ సమస్యలు చుట్టుముట్టాయి. అసలు ముందేమైందో ఆ విషయం చెప్పు. మోటు ఇప్పుడు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు సమోసాలా మారిపోతుంది. దేవుడి మీద ఒట్టు, మీరు మమ్మల్ని అంత తెలుగు తక్కువ వారిగా దమ్ముకెడతారని నేను అసలు అనుకోలేదు. మీరేం చెప్పినా మేము నమ్మేస్తాం అనుకున్నారా? అలాగైతో పొద్దున్నే పని కట్టుకుని వచ్చారా మా చెవుల్లో పువ్వులు పెట్టడానికి? నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడూ నేను వినలేదు. మోటు, వీళ్ళకు రుజువు చేసి చూపించు, మనం చెప్పేది నిజమో అబద్ధమో. అలాగైతో మనల్ని కూడా మార్చేసేలా ఉన్నారు. మర్యాదగా తలుపులు తెరుస్తారా లేదా? వాళ్ళు అయిపోయారు. వాళ్ళ చేతులు విరగండి. చెప్పేది మీకే. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. నాకు తెలుసు నువ్వు తప్పకుండా సహాయం చేస్తావు అని. ఓ దేవుడి మీద ఒట్టు, నువ్వు నా ల్యాబ్ ను పూర్తిగా తినేసావు. అయినా నేను నీకు సహాయం చేస్తాను అనుకుంటున్నావా? ఉండు, నీ పని చెప్తాను. రండి రండి, లోపల పోరడని గన్సున్నాయి, తలోటి తీసుకోండి. ఈ రోజు మోటు బతులని వదిలిపెట్టకూడదు. పింకీ, పింకా,
అరే మిత్రులారా, త్వరగా రండి, నేను ఆపదలో ఉన్నాను. మాకు ముందే తెలుసు మేమిచ్చిన ఆ శక్తి వలన నువ్వు ఖచ్చితంగా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. అందుకే మేము ఇక్కడి నుంచి వెళ్ళనే లేదు. మీరు నాకు ముందే చెప్పారు అత్యాస పనికి రాదు అని. మీ శక్తి మీరు తీసేసుకుని నన్ను కాపాడండి. అదిరింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పదపతులు, ఇక వెళ్ళి మన పని చూసుకుందాం. ఏ, ఆ? ఒక్క నిమిషం, వాళ్ళు చాలా కోపంగా వస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి ఒక ఐడియా ఇవ్వు. ఐడియా సజ్జీ. అదిగో అక్కడ ఉన్నాడు, పట్టుకోండి. పట్టుకుందాం, ఈ వదిలిపెట్టకూడదు. రోజు నువ్వు మా చేతుల్లో కథమైపోతావు. అన్ని మార్చేశాడు. ఏమైనా సరే నిన్ను మేము వదిలిపెట్టం. చెప్పండి. డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, ఇప్పుడు నా శక్తి ఇంకా పెరిగిపోయింది. నేను పతులను ముట్టుకుంటే తను సమోసాగా మారిపోయాడు. దయచేసి వాడిని మామూలుగా మార్చు. అరే, అందరూ విన్నారా? రండి, ఇక్కడి నుంచి పారిపోదాం. మోటు తెలియక మనల్ని ముట్టుకున్నాడంటే మనం కూడా సమోసాగా మారిపోతాం. బతుకుంటే బలిసాకు తినొచ్చు. రండి, ఇక్కడి నుంచి పారిపోదాం. వచ్చేయండి. అరే ఆగండి, ఆగండి, నేను మీ అందరినీ క్షమాపణ అడగాలి. ఆగండి. హలో, చింగం హియర్. ఏమిటి, నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? హలో, ఏమిటి, మీ ఇంట్లో కూడా నిన్న రాత్రి దొంగతనం జరిగిందా? ఓ ఓర్ నాయనో, ఇక్కడ కూడా దొంగతనం జరిగిందా? నేను ఏం చెయ్యాలి? ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ దొంగ మాత్రం పట్టుబడ్డం లేదు. ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకోవాలి. దొంగతనం అయ్యుండదు, భూతం అయ్యుంటుంది. దాన్ని ఎవరు పట్టుకోలేరు. భూతమా? ఎవరో భూతమా? భూతమా? వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. నేను రాత్రికి భూతం వేషం వేసుకుని అందరినీ బెదిరిస్తాను. నేను వేసే భూతం వేషం చూసి ఆ దొంగ కూడా బెదిరిపోయి నా చేతికి దొరికిపోతాడు. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా ఇచ్చావు కానిస్టేబుల్. కమ్ ఆన్, కమ్ విత్ మీ. మోటు నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, ఇంత రాత్రి వేళ ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు రమ్మన్నావు? పెద్దనయ్య, ఇవాళ రేపు ఫురుఫురి నగరంలో చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. చింగం గారు దొంగల్ని పట్టుకోలేకపోతున్నారు. అందుకని ఇది మన బాధ్యత కదా. మనం రాత్రంతా పెట్రోలింగ్ చేసి ఆ దొంగల్ని పట్టేసుకుందాం. నువ్వేం దిగులు పడకు మోటు. దొంగల్ని పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆ దేవుడి మీదొట్టు, ఆ దొంగ కనుక నా చేతికి చిక్కాడంటే ఇక మీదట నా ఎక్స్పెరిమెంట్లన్నీ వాడి మీదే చేస్తాను. అయ్యమ్మా, మోటు బతులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చూసి భయపడతారేమో చూద్దాం. ఇటువైపు వస్తుంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. పారిపోదాం మోటు, పారిపోదాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, భూతాలు గీతాలు లాంటివి అసలేవీ లేవు మిత్రమా.
నిజంగానే భూతం వచ్చేసింది. భూతాలుంటే ఒప్పుకుని తీరాల్సిందే. భూతం వచ్చేసింది. హలో, హౌ ఆర్ యూ? నాట్ ఫైన్, థ్యాంక్ యూ. మోటు పత్లు లాంటి ధైర్యవంతులే భయపడ్డారంటే ఆ దొంగోడు ఖచ్చితంగా భయపడతాడు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు పెట్టిన ఇడ్లీ తిని నాకు మంచి ఐడియా వచ్చింది. కానిస్టేబుల్స్, నా వెనకాలే రండి. సార్, పారిపోండి. అరే, మనం ఎందుకు పారిపోవాలి? మనల్ని చూసే అందరూ భయపడి పారిపోతున్నారు. మనం పారిపోవలసిన అవసరం లేదు. అయ్యమ్మా, పారిపో త్వరగా. మనం కొట్టేశాం బ్యాంక్. దొంగతనంలో మనకే ఫస్ట్ ర్యాంక్. పుస్తకాల్లో చదివాను, ప్రజల నోటమ్మట విన్నాను. నిజంగా భూతాలు ఉన్నాయట, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామట. నాకు 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 తర్వాత కవితను ఎలా కంటిన్యూ చేయాలో తెలియటం లేదు. నీ కవితలు అలా ఉంచు. నువ్వు మాతో స్నేహం చేయి. మాకు దొంగతనం చేసే భూతాలు కావాలి. అవి మిగిలిన భూతాల దగ్గర నుంచి అన్నీ దోచుకుని నన్ను డబ్బు గలవాణ్ణి చేసేస్తాయి. వద్దు వద్దు, మేము శత్రుత్వానికి కూడా పనికిరాని వాళ్ళం. మాతో స్నేహం ఎందుకు చెయ్యడం? మేము చాలా దుర్మార్గులం, దుష్టులం, చెడ్డవాళ్ళం, సిగ్గు శరం లేని వాళ్ళం. వావ్, భలే భలే. మా గ్రూప్ లో మీలాంటి దొంగలే కావాలి. పైకిలే నెంబర్ 1, లేచి నిలబడి నెంబర్ 2. ప్రాణాలు కాపాడాలంటే పీటీ ఉషలా పరిగెట్టండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు పరిగెట్టండి. అలా చూడండి, జాను అతని అసిస్టెంట్లు పారిపోతున్నారు. అయ్యో, అయ్యమ్మా, అనవసరంగా నేను పైన నుంచున్నాను. మొత్తం రాళ్ల దెబ్బలని నాకే తగులుతున్నాయి. అయ్యో అమ్మా, త్వరగా వాళ్ళ వెనకాల వెళ్ళు. జాన్ ని బాగా బెదిరించి ఇక జీవితంలో ఎప్పుడు వాడు దొంగతనం చేయకుండా చెయ్యాలి. త్వరగా వెళ్ళు. ఆగు, చట్టం మీద ఒట్టు, ఆగు. అరే, భూతం మన వెనకే వస్తుంది, ఇంకా వేగంగా పోనివ్వండి. లగైతు, ఈ భూతం చాలా వేగంగా బైక్ నడిపిస్తుందేంటి? మమ్మీ కాపాడు, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఇప్పటిదాకా మనల్ని వెంబడించారు కదా, కాపాడండి కాపాడండి అని ముందుకు వెళ్తున్నారేంటి? పైనున్న మంచి దేవుడా, ఈ ఒక్కసారికి కాపాడు. ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. వెనకాలే వెళ్ళు, చాలా తమాషాగా ఉంది. అయ్యమ్మా, నాకెందుకో మనం ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపిస్తోంది. మనం ఆకాశంలోనే ఎగురుతున్నాం సార్.
అయ్యమ్మా అసలు ఏం జరుగుతోంది అయ్యమ్మా జీవితంలో ఎప్పుడు భూతం వేషం వెయ్యను జాన్, ఈ రోజు నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ముందు ఆ భూతం చేతులొచ్చి కాపాడండి, అది మనల్ని వెంబడిస్తోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనందరం చేతులు కలిపి నడవాలి. లగైతు జాన్ కరెక్ట్ గానే చెప్తున్నాడు. నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. అందరినీ నేను ఆ పైలోకానికి తీసుకువెళ్తాను. ముందుగా జాన్ ని, ఆ తర్వాత అతని ముఠాని. రండి, నా దగ్గరకు రండి. భూతం గారు క్షమించండి, ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, నేను ఎవ్వరిని వదిలిపెట్టను. ఏదో ఒకటి చేయి పొతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. భారత మాత మీద ఒట్టా, హిందుస్థాన్ మీద ఒట్టా. ఈ మాటలు చింగం గారివి కదా. ఓ, నకిలీ భూతం అన్నమాట. ఐడియా సర్జీ, ఈ భూతం మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దాని వంతు. అయ్యమ్మా, మళ్ళీ ఇరుక్కున్నాను. అసలు ఏం జరుగుతోంది? అయ్యమ్మా! భూతం చింగంగారా? వదిలే, నన్ను వదిలే. ఇంకెప్పుడు ఇలాంటి వేషం వెయ్యను. భూత ప్రేత నికట నహి ఆవే. ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళవే. సారీ సారీ, వెరీ సారీ. ఆ మోటుగాడి ముందు భూతం కూడా నిలబడలేకపోయింది. మనం ఏపాటి లెక్క? మనం చిన్న చిన్న దొంగలం కదా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి ముందు పరిగెట్టు. ఆ